మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బీజేపీ అధ్యక్ష పదవి కొరకు పడిగే దాసు పోటీ చేస్తూ అధ్యక్ష పదవికి తనకి రాదని తెలుసుకుని జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుని ఎండదండలతో బీజేపీ జిల్లా అధ్యక్షునికి చెప్పించుకుని మండల అధ్యక్ష పదవిని పడిగే దాసు కైవసం చేసుకున్నారని మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన చందంగా బీజేపీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల చేతిలో కీళ్లు బొమ్మై మండల బీజేపీ కార్యకర్తల సమన్వయంగా సహకరించకుండా వారి మధ్యలో విభేదాలు సృష్టిస్తూ మండలంలో బీజేపీ పార్టీ లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. ఇప్పటికైనా బీజేపీ అగ్రనాయకులు పూనుకుని వెల్దుర్తి మండలంలో అధ్యక్ష పదవి నుంచి వెంటనే పడిగ దాసును తొలగించి మండల అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిపించి నూతన అధ్యక్షుని నియమించి మండలంలో బీజేపీ పార్టీని ప్రస్తుత కార్యకర్తలను ఆదుకోవాలని ఎంపీ రఘునందన్ రావును అగ్రనాయకులను ఈ సందర్భంగా మండల ఉపాధ్యక్షులు 33వ బూత్ అధ్యక్షుడు శ్రీనివాస్ కోరారు. భారత్ మాతా కీ జై. వెల్దుర్తి మండలంలోని కొత్తగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షుడు పడిగే దాసు అతనికి అధ్యక్ష పదవి రాదు అని తెలుసుకొని మెదక్లో ముఖ్య నాయకుడు కాంగ్రెస్ నాయకుని కాలు మొక్కి మరియు జిల్లా అధ్యక్షునికి చెప్పించుకొని అధ్యక్ష పదవి తెచ్చుకున్నాడు. ఈరోజు వెల్దుర్తి మండలంలో ఏ ప్రోగ్రాం జరిగినా కార్యకర్తలకు సరైన సమాచారం ఇవ్వకుండా, అలాగే మరి కార్యకర్తల మధ్య అనుసంధానం పెంచకుండా వాళ్ళను విభజిస్తూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్టుగా అనిపిస్తున్నది. అంతేకాకుండా ఎవరో కొందరు వ్యక్తులు చెప్పిన మాటలు వింటూ అందరూ పార్టీని నాశనం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. కావున తక్షణమే అతన్ని తొలగించి అధ్యక్ష పదవి నుంచి తొలగించి మళ్ళీ ఎలక్షన్ పెట్టి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకొని పార్టీని కాపాడుకోవాలని పై నాయకులకు తెలియజేయడం జరుగుతుంది.